ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన 34వ కీర్తన 10వ వచనం. ఈరోజు దేవుని వాగ్దానము 34 కీర్తన 10వ వచనం. సింహపిల్లలు లేమి గలవై ఆకలిగొనును, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అడవిలో సింహము రాజు. అలాంటి సింహపు పిల్లలకి, సింహానికి పుట్టిన పిల్లలు గనా సింహమైన ఆకలిగానే ఉంటాయి, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మాట. ఈ రాత్రికాల సమయంలో మనం ఏవే విషయాలు ఈ డిసెంబర్ మాసంలో ఈ సంవత్సరం ఆఖరి అంచుల్లో ఉన్నాం, ఏ విషయాల్లో మనము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, మరి ఏవి కొదువై ఉన్నావో, ఏవి లేమి అయి ఉన్నాయో, ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆత్మీయంగా, ఈ లోక సంబంధంగా ఏవి కొదువై ఉన్నవో అవన్నీ కూడా వాటన్నిటి నుంచి తప్పించి ఆ లేమి నుండి కలిమిలోకి దేవుడు రాగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం దేవుడిని ఆశ్రయించాలి. ఏ మేలు చెయ్యక మానడు అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఏ మేలుకి కొదువు ఉండదు అంటున్నాడు. అంటే అనేకమైన మేళ్ళు చేస్తాడనమాట. మనం ఏం అడిగినప్పటికీ ఏ విషయంలో మనం ఆయన్ని ఆశ్రయించామో అవన్నీ కూడా నెరవేరుతాయి మాట. కాబట్టి ఒకవేళ నిరాశలో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, వేదనలో ఉన్నారేమో, ఏమిటి పరిస్థితి అనుకుంటున్నారేమో, సమస్తము మేలు కొరకు ఆయన చేస్తాడు. కాబట్టి మనం ఏ విషయంలోనూ బాధపడకుండా ఉండాలి. కాబట్టి మరొకసారి ఈ వాగ్దానము చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువుగా ఉండదు, కొరతగా ఉండదు, కష్టంగా ఉండదు, బాధగా ఉండదు, ఇబ్బందిగా ఉండదు. ఏవి ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా వాటన్నింటిలో నుంచి విడిపించగల దేవుడు మన దేవుడు గొప్పవాడై ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఆశ్రయిస్తున్నాం కాబట్టి మనం భయపడవలసిన పని లేదు, లేమిలో ఉండవలసిన పని లేదు. లేమి నుండి కలిమికి తీసుకెళ్ళే దేవుడు మనకున్నాడు. మనం బలముతో, భయభక్తులతో ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఆ గొప్ప కార్యం చేసే దేవుడినే మనం ఆశ్రయించాలి. ఏ విషయంలో నిరాశపడద్దు. ఈ 24వ సంవత్సరం అయిపోతుంది, మనకి ఇంకా ఏమీ జరగలేదు అని ఎవరు నిరాశపడద్దు. దేవుడు కంపల్సరీ ఆయన ఖచ్చితంగా చేస్తాడు అని విశ్వసించినప్పుడు ఆయన ఆశ్రయించిన నరుడు సిగ్గుపడడు.